తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవంటే విషయం ఉంది కదా. హెడ్లైన్స్ చూద్దాం. జంపు కొట్టు పదవి పట్టు, కార్ల దొంకిన కాంగ్రెస్ లీడర్లు, బోనం ఎత్తుతున్న హైదరాబాదు, వచ్చే ఐతారం సందే జాతర షురు, 15 ఆగస్టున దళితుల పెద్ద పండగ, భూమి పంపకానికి సీఎం సారు హామీ, 60 ఏండ్ల కోసం ఉద్యోగుల పంచాది, మనసుల మాట బయట పెట్టని కేసీఆర్ సారు, ఇప్పటికెళ్ళి నెలకోసారి వాతలు, గెలిపించినందుకు రుణం తీర్చుకుంటా అంటున్న మోడీ, పుణ్యానికి పుణ్యం రోగానికి రోగం, క్యాన్సర్ అనిపిస్తున్న గంగాజలం. కారు నడపాలంటే ఏం కావాలి? చెయ్యి కావాలి. అంటే చెయ్యి లేకున్నా కారు నడుస్తుంది అనుకోరి. చెయ్యి ఉంటే స్టీరింగ్ ఎటు పడితే అటు తిప్పొచ్చు కదా. ఇక కార్లో కూసేటందుకు సీట్లు కూడా మంచిగా ఉంటాయి. 4 పయ్యలు ఉంటాయి కాబట్టి కింద పడతామనే భయం కూడా ఉండదు. కారు ముచ్చట్లు బాగానే చెప్తుంది రాములమ్మ. కారు గిట్లా ఉంటుందా ఏంది అని అనుకోకుర్రి. నాకేడా కారు కొనే అదృష్టం కూడా రాసిపెట్టున్నదా? సరే కానీ ఈ చెయ్యి కారు ముచ్చట చూడుర్రి మీరైతే. కూడు తిన్నాక ఇస్తరాకుల మన పోస్టోళ్ళని చూసిండ్రా మీరేనాడన్నా? ఇక రాండ్రి నేను చూపిస్తా వాళ్ళు ఎట్లుంటారో. ఇగో ఈ పెద్ద మనిషి ఒక ఆయన, ఈయన పేరు ఆమోస్, ఇంకో మనిషి రాజలింగం, ఇంకో మనిషి భానుప్రసాద్ యాదవ్ రెడ్డి. నిమ్మలంగా తినకాడికి తిని ఇస్తరాకుల మెతుకులు ఎవరన్నా తినగాలని ఆకు నిండా మట్టి తల్లిన మహాపురుషులు. వీళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్లు. వీళ్ళని ఇట్లెందుకు అంటున్నారు ఇస్తరాకుల మన్ను పోసిండ్రంటే కానీ బరాబరే అన్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలుండి వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకొని 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఇవాళ పదవులు పోయేటట్టున్నాయి కదా. అందుకే మళ్ళా కొత్త వేషం కట్టిండ్రు. కాంగ్రెస్ కండువాలు వాడేసి కారు గుర్తు కండువాలు మెడలేసుకుంటున్నారు. ఆమోస్ ఏమో శాసన మండలిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువైతే చైర్మన్ పదవి కొట్టుకుందామని ఆయన పోతున్నాడట. సామిగౌడ్కు మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి ఈయన ఈ పోస్టు మీద కన్నేసిపోయిండట. ఇక రాజలింగం ఏమో ఏమొంక అంటే ఏలొంక అన్నట్టు డి శ్రీనివాసును మండలి ప్రతిపక్ష లీడర్ను చేసుడు నచ్చలేదని ఆయన పోయిండు. యాదవ్ రెడ్డి ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగా గెలిచిండు. రేపు పొద్దుగాల రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి దొరుకుతుందేమో అని ఆశపడి టీఆర్ఎస్లో చేరిండు. ఇక భానుప్రసాద్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న ఇంకో ఎమ్మెల్సీ, ఇలా పదవి ఇంకో 10 నెలల్లో ఊస్టింగ్ అవుతున్నది. మళ్ళా ఎమ్మెల్సీ కావాలంటే కాంగ్రెస్ కు బలం లేదు కదా, అందుకే బలమున్న కారు గుర్తులా జొర్రిండ్రు. ఇక కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి అంటే వాళ్ళు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళని గెలిపించినందుకు పబ్లిక్ ఇంత పని చేయాలి కాబట్టి సర్కారులు ఉండాలని వాళ్ళు కూడా తప్పగట్టిండ్రట. సరే వీళ్ళిద్దరు ముచ్చట ఎట్లున్నా గానీ కాంగ్రెస్ పార్టీ ఉప్పు తిని వాళ్ళతోని బతికి ఇవాళ వాళ్ళని కాదని ఉరుకుతున్నారంటే వీళ్ళు ఎసొంటి రాజకీయం చేస్తున్నారో చూడుండ్రి. పదవి కోసం ఎంత పచ్చిగడ్డి అయినా నవ్వులుతారు. కాంగ్రెస్ ఇస్తరాకుల మన్ను పోసిపోతున్నారంటే వీళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందని మొత్తుకుంటున్నారు డిఎస్ సారు. అయ్యా కేసీఆర్ సారు, ఇటువంటి వాళ్ళని బాగానే చేర్చుకొని మళ్ళా పదవులు ఇస్తాను చూస్తున్నావు, మంచిగానే ఉన్నది. మరి నిన్నే నమ్ముకొని ఏండ్ల సంధి నీతోనే ఉద్యమం చేసుకుంటా నీ అడుగులు అడిగేసిన వాళ్ళని ఏం చేస్తావు సార్? వాళ్ళకి రావద్దా? నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి మింగినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఏయ్ ఇంకెన్ని రోజులు దగ్గర వడనే వాడే తెలంగాణ బోనాల పండుగ. ఇక హైదరాబాద్ కూడా మస్తు రెడీ అవుతుంది. మరి ఈసారి పండుగ ఎట్లా జరగబోతుంది, ఏంది కథ తెలుసుకోవాలి కదా. నువ్వు వేసుకోనికి రెడీ ఉన్నావా? నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి. ఆషాఢం రానే వస్తుంది కదా, ఇక బోనాలు షురు అవుతున్నట్టే నాయే. ఇక చూడుర్రి తెలంగాణ ఎట్లుంటదో. హైదరాబాద్ లో చూడాలి ఆ జోషు, ఇంకో దునియా కనిపిస్తుంది అనుకో రాదున్రాడా. తెలంగాణ సాంప్రదాయం కట్టు బొట్టు ఎట్లుంటదో మొత్తం మన హైదరాబాద్ లా కళ్ళ గట్టినట్టు కనిపిస్తది. ఈ ఏడాదికెళ్ళి బోనాలను మన రాష్ట్ర పండుగ కూడా వేసింది కదా మన సర్కారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటున్న మొదటి బోనమాయే. ఎట్లుంటదో ఊహించుకోరు ఇక మీరే. సర్కారు కూడా మంచిగానే పైసలు పెడుతుంది. గుళ్ళల్లా మంచిగా డెకరేషన్లు చేపిస్తుంది. దేవతలను మంచిగా తయారు చేస్తుర్రు. భక్తులకు ఎసోంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు మంచిగానే చేస్తుర్రు. ఇక ఈ 29 తారీఖున ఫస్ట్ గోల్కొండలున్న అమ్మవారికి బోనాలు షురు అవుతాయి. అక్కడ పూజ మొదలైన తర్వాతనే రాష్ట్రంల పండుగ మొదలైనట్టు. ఇక వచ్చే నెల 13న ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు జరుగుతాయి.
ఉజ్జయిని తర్వాత 20 తారీఖు లాల్ దర్వాజా గుళ్ళ బోనాలు చేస్తారు. హైదరాబాద్ లో జరిగే ఈ బోనాలను లష్కర్ బోనాలు అంటారు. ఇక అమ్మవార్లను ఊరేగించేటప్పుడు చూడాలే, మొత్తం హైదరాబాద్ ల పండగే అనుకో రాదుర్రి. పోతరాజులు చేసే డాన్సులు, శివసత్తులు బీరంగాలు, అచ్చ తెలంగాణ భాషల అమ్మవార్ల పాటలు, అబ్బబ్బబ్బబ్బా అంతే కాదు గాని కండ్లతోని చూడాలే. యాదికుంది కదా ఈ 29 నుంచే లష్కర్ బోనాలు. మీరేమన్నా అనుకోరి, కేసీఆర్ సార్ మీద నాకు కొంచెం అనుమానంగానే కొట్టింది. చాలా మందికి కూడా గిట్లనే ఉందనుకోరి. గెలిపించడైతే గెలిపించినాం కానీ సారు అడిగిన అని ఇస్తాడా అని. జాగలనే, నౌకర్లనే, మాఫీలనే అన్నీ అయ్యే కథేనా అని అనుమానాలు అయితే పెట్టుకున్నారు కదా. మరి సారు వీటి సంగతి ఏం చేసిండు, ముందటికి పోయేదేమన్నా ఉన్నదా లేదా, అసలు జాగల సంగతి ఏమైంది? వారెవ్వా ముఖ్యమంత్రి అంటే గిట్లుండాలి, మాట అంటే మాట మీదనే ఉండాలి. మన కేసీఆర్ సార్ చూడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఓట్లు అప్పుడు చెప్పిండు, ఇప్పుడు ఇయ్యబోతున్నాడు. ఇక నిన్న కలెక్టర్లతో మీటింగ్ పెట్టిండు. చెప్పుండ్రి మీ జిల్లాలలో ఎవరెవరికి భూమి లేదు, ఏం కథ మొత్తం లెక్కలు తీయండ్రి, అట్లనే పొరంబొక్కు భూములు లెక్కలు కూడా తయారు చేయండి, దళితులకు 3 ఎకరాలు వంచేది ఉన్నదని చెప్పిండు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటే మొత్తం 9-10 లక్షల ఎకరాల భూమి కావన్నట. ఈ 15 ఆగస్టు సంధి పేద బక్కువలకు భూముల పట్టాలు ఇస్తా అంటున్నాడు. అది కూడా ఆ ఇంట్లో ఆడాం ఎవరుంటే వాళ్ళ పేరు మీదనే ఇయ్యాలే, మొగోళ్ళు ఏడనన్న కుదబెట్టుకొని దూపకు తాగుతారని చెప్పిండట. ఇవే కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ల పేద బక్కువల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నాడట. అట్లనే ఇంకో నెల 15 రోజులలో పట్టాలు చేతులకు వస్తాయనుకోరాదు పబ్లిక్. అయితే మరి భూములు జాగాలు లేక కూలినాలు చేసుకొని బతుకుతున్న దళితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పోయి దరఖాస్తు పెట్టుకోవాలి. నిజంగానే మీకు భూమి ఉన్నదా లేదా అనేది మళ్ళీ చెక్ చేస్తారు ఆఫీసర్లు వచ్చి. లేని వాళ్ళు ఉంటే ఇదివరకు సందే కాగితాలన్నీ తయారు చేసి పెట్టుకోండి. 500 ఊర్లలో ఒకటే నాడిస్తారట. అది కూడా కరీంనగర్ జిల్లాకి వెళ్ళి సురువు చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి సారు. ఇంత పని చేస్తున్నాం కాబట్టి ఇక దళితుల దరిద్రం కొట్టుకపోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పైకం అయితే నేను ఖర్చు పెడతా, పెట్టే పైకం దళితుల దగ్గరికి పోవాలి, నడిమిట్ల ఆఫీసర్లు లీడర్లు మింగితే మంచిగా ఉండదని గట్టిగానే చెప్పిండట కేసీఆర్ సారు. కానీ సారు ఇట్లా మంచి పనులు చేసుకుంటా పోతే బంగారు తెలంగాణ తయారు జల్దీనే అవుతట్టుంది సారు. కేసీఆర్ సారు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తా అన్నాడు, ఓకే. కేంద్ర ప్రభుత్వం లెక్క జీతాలు కూడా మనోళ్ళకి ఇస్తా అన్నాడు, డబల్ ఓకే. కానీ 3 రోజుల సంధి కేసీఆర్ సార్ దగ్గర ఉద్యోగులు కనిపిస్తురు. మరి ఎందుకు, ఏం కథ అరుచుకుందాం పర్రి. మన సీఎం కేసీఆర్ సార్ చెప్పిన అన్ని ఒకటెనకొకటి చేసుకుంటా పోతుండు కదా. అంటే చెప్పని కూడా చేసుకుంటూనే పోతుండు అనుకోర్రి. రుణమాఫీలు, పింఛన్లు, స్కూల్ ఫీజులు గిట్లా తొందరలోనే చేసి పడేస్తాం, రంది పెట్టుకోకుర్రని కూడా మాటిచ్చిండు సారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు, కేంద్ర ప్రభుత్వ పే స్కేలు ఇట్లా అన్ని పనులైపోతాయి డన్ అని అన్నాడు కూడా. సీఎం సాబు మాటిచ్చిండంటే అది అయ్యి తీరాల్సిందేనాయే. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది గంతే. సరే గాని సార్ ముందు ఇంకో డిమాండ్ వచ్చి చేరింది ఇప్పుడు. అది కూడా సర్కారు నౌకరుల దగ్గరికి వెళ్ళే. అదేంటంటే వాళ్ళ పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలన్నట. ఇప్పటికే ఉద్యోగ సంఘ పోలు సార్ ముందు ఈ డిమాండ్ పెట్టిర్రు కూడా. ఆఖరికి ఎంటికవాసుల సీఎం పోస్టు పోగొట్టుకున్న ఆర్ కృష్ణయ్య కూడా కేసీఆర్ సార్ కు వినతి పత్రం ఇచ్చిండు 60 ఏళ్లకు పెంచాలని. అయితే కేసీఆర్ సార్ అయితే దీని మీద ఏం సపోర్ట్ చేస్తలేడట. ఎవరు అడిగినా చేతులు కలుపుతుండట కానీ హామీ అసోంటిదేం ఇస్తలేడట. మోమాటానికి కూడా సరే అని టంగు స్లిప్ అయితలేడట. మరి సార్ మనసులో ఏమున్నదో ఎవరికి అర్థం అయితలేదు. 60 ఏళ్లకు చేస్తాడా చేయడా, ఒకవేళ చేస్తే ఎప్పటికెళ్ళి చేస్తాడా అనేది అంతుపట్టకుంటున్నది. అయినా మన తెలంగాణను బంగారు తునక చేయాలంటే కూడా ఇప్పుడు వాళ్ళ చేయి కూడా ఉండవలసిందే కదా. కాబట్టి వాళ్ళ కోరికలు కూడా తీరవలసిందే. ఇప్పటికే ఆడదిక్కు చంద్రాలు ఆ పనిలోనే ఉన్నాడు. మరి చంద్రాలు చేసి మన కేసీఆర్ చేయకుంటే మన సర్కార్కే చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయం కేసీఆర్ సార్కు కూడా తెలుసు కానీ ఎందుకైనా మంచిదని గుర్తు చేస్తున్నా. మోడీ సర్కారుకు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డది. అస్సలే తట్టుకోలేకపోతుండు, అట్లా అల్లాడిపోతుండు సారు. ఆ నొప్పేందో తెలిస్తే మనకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. పాపం మన దేశాన్ని, దేశ ప్రజలను ఎక్కడికో పట్టుకోపోతా అన్నాడు కదా. రాను మన మీద సారుకు తట్టుకోలేనంత ప్రేమ పెరుగుతూనే ఉన్నది. అందుకే వీలైనంత తొందరగా మనల్ని పైకి తీసుకురావడానికి తిప్పలు పడుతుండు. అసలు మోడీ సారు తిప్పలేందో మీరు కూడా చూసి ఏదైనా సలహా ఉంటే ఇయ్యూరి. నొప్పి తెలియకుండా మెల్లగా గిచ్చితే ఇష్టపడతారా, లేకపోతే చక్కగా తొడపాశం కావాలనా? రెండిట్లో ఏది కావాలన్నా కోరుకోండి. ఇక ఓరెక్కో గిదేం ముచ్చట, గిచ్చుడేంది తొడపాశం ఏంది అనుకుంటున్నారు కదా. మరి ఢిల్లీ సర్కార్ వాళ్ళు చేసే పని కూడా గిట్లనే ఉన్నది. వంట గ్యాస్ నూనె ధరలు పెంచుతున్నాము, ఎట్లా పెంచితే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. ఒకటే పారి 100 రూపాయలు పెంచి
గట్టిగా పబ్లిక్ ముక్కు విండి కుప్పలు ఒక్కపారే జమ చేసుకోవాలనా లేకపోతే నొప్పి తెలవకుండా మెల్లగా ఇచ్చితే మంచిగా ఉంటదా అని చూస్తున్నారట. మరిగా ఎట్లా చేయాలన్నది కూడా పబ్లిక్ ఆలోచన చేసే తక్లీఫ్ కూడా లేకుండా వాళ్ళే నిర్ణయం చేస్తారట. అసలు ముచ్చట ఏంటంటే పబ్లిక్ గ్యాస్ నూనె మీద ఇస్తున్న సబ్సిడీ చాలా ఎక్కువైతున్నది. దీన్ని ఎట్లయినా తక్కువ చేయాలని ఢిల్లీ పూగుర్తు సర్కార్ వాళ్ళు నిర్ణయం చేస్తున్నారట. గ్యాస్ బుడ్డికి ఒక్కపారే 100 రూపాయలు పెంచాలనా నెలకు 5 రూపాయల చొప్పున పెంచితే మంచిగా ఉంటుందా, అట్లనే గ్యాస్ నూనెకు కూడా ఎట్లా పెంచాలి అని చూస్తున్నారట. దూరంకెళ్ళి బుడ్డ రాళ్లతో కొట్టి చంపాలనా లేకపోతే ఒక్కపారే బండరా ఎత్తేయాలనా అన్నట్టు లేదు. కానీ ఎట్లా చేసినా పెంచుడైతే తప్పదట. ఇక మళ్ళా కట్టెల పొయ్యిల కదే వచ్చేటట్టు కనబడుతున్నది. ఎవరు పోయి ఎవరు వచ్చినా గానీ పబ్లిక్ జేబులకు తూట్లు పెడతానికే ఆలోచన చేస్తుంటారు. మరి మీరు కూడా ముచ్చట గమనించుకొని ఇండ్ల గ్యాస్ ఖర్చు పెట్టుండ్రి. బియ్యం ధర ఎంత? 40కి ఇటు అటు ఉన్నది కదా. ఇంకా కొంచెం సన్న బియ్యం అయితే 45 రూపాయలకు తక్కువ అస్సలు లేవు. ఇక అగ్వరెడ్లై తిందామంటే అరుగుతలేవాయే. ఇంతింత దొడ్డు బియ్యం మనమేడ తింటాం? సన్న బియ్యమేమో కొనేటట్టు లేదు, దొడ్డు బియ్యమేమో మనం తినలేము. మరి ఏం చేయాలి, ఏం తినాలి? నిన్ని అలా దొడ్డు బియ్యం ఎవరన్నా తింటున్నారా? పోరగాళ్ళైతే షానికొచ్చిర్రు. అయ్యో అవి తింటే మాకు అరుగుతలేదని సన్న బియ్యానికి అలవాటు పడ్డారంతా. నోట్ల పెట్టంగానే గొంతులకు జారేటంత సన్నగా ఉండాలని చూస్తున్నారు. దొడ్డు బియ్యం అంటేనే దూరం కొడుతున్నారు. అగో అమ్మేటోళ్ళు కూడా ఇదే మోక అన్నట్టు పిటాన పిరం చేసిండ్రు. ఏం తక్కువ 50 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. అగ్వసగ్వకు కొంటుంటారు, అడ్డగోలుగా అమ్ముతుంటారు. ఇక ఇట్లయితే లాభం లేదు. అమ్మేటోళ్ళు పబ్లిక్ ను లూటీ చేస్తున్నారని కిలో 30 రూపాయలకే సన్నటి సోనా మసూరి బియ్యాన్ని అమ్ముతున్నారు సర్కారోళ్ళు. ఏడనో జల్దీ ఎప్పురి తెచ్చుకుంటామని చూస్తున్నారా? అయితే ఇది మన తెలంగాణ ముచ్చట కాదు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముచ్చట. రైతు బజార్లల్లా 30 రూపాయలకే కిలో సన్న బియ్యాన్ని అమ్మాలని నిర్ణయం చేసిండ్రు అక్కడి సర్కారోళ్ళు. ఇగో మొన్న విశాఖపట్నంలా ఈ పథకం మొదలు పెట్టిండ్రు. మరి ఎందుకింత అగ్వకు అమ్ముతున్నారో అక్కడి జాయింట్ కలెక్టర్ సార్ చెప్తున్నాడు. ప్రత్యేకంగా విశాఖపట్నం సంబంధించి సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ప్యాడీ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల రైస్ రేటు కూడా ఇక్కడ ఓపెన్ మార్కెట్లో ఎప్పుడు కూడా వేరే జిల్లా కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మేము ఈ జిల్లాలో కూడా రైతు బజార్లో ప్రత్యేకంగా రైతుల తన కొన్న బియ్యాన్ని ఆళ్లే ఇట్లా పబ్లిక్ అమ్ముతారట. మంచిగా అనిపిస్తలేదు గీ ముచ్చట. మరి ఇట్లనే మన కేసీఆర్ సార్ కూడా ఆలోచన చేస్తే మంచిగుంటదని పబ్లిక్ అనుకుంటున్నారు. క్రిష్ క్రిష్ ఏడునో రాజా? అగో అసెంబ్లీలో ఉన్నాడు. అయినా ఇప్పుడు మనల్ని ఎందుకు పట్టించుకుంటాడు కానీ మా క్రిష్ గురించి ఒక మాట చెప్పాలి. క్రిష్ అంటే ఎవరు అనుకుంటుర్రు? హృతిక్ రోషనో ఇంకెవరో అనుకుంటుర్రా? కానే కాదు. క్రిష్ అంటే మన తెలుగు సినిమా సింహం బాలకృష్ణ. ఆ సారు నేను ముద్దుగా క్రిష్ క్రిష్ అని పిలుచుకుంటా. సరే, ఇప్పుడు మన క్రిష్ అసెంబ్లీ దగ్గరనే ఏదో మాట్లాడిందట. దాని గురించి తెలుసుకుందాం. ఏహే మీరు అయ్యూరి, లేకుంటే దబిడి దిబిడే. ఎంతైనా బాలకృష్ణ అంటే బాలకృష్ణే పోరి. సినిమాలనే అనుకున్నా, బయట కూడా సార్ బాలకృష్ణే. ఆయన తెలివికి జోహార్లు చెప్పాల్సిందే. సారు మెదడుకొచ్చిన ఆలోచనలు ఎవరికి రాబోవు కూడా. అసలు ముచ్చట ఏంటంటే సారు ఈనాడమే ఎమ్మెల్యే అయింది కదా, రోజు అసెంబ్లీకి కూడా పోతుండు మంచిగా. మరి అసెంబ్లీకి పోతుంటే మనసుకి ఎట్లా అనిపిస్తుంది? కొత్తగా ఉన్నదా ఏంది ముచ్చట అని పానం ఆగాక పుట్టుక్కుని అడిగిండో విలేకరి. ఇక బాలయ్య ఆగిండా? మనసులున్న ఫీలింగ్లన్నీ బయట పెట్టిండు కదా. అసెంబ్లీకి పోతుంటే రోజు సార్కు కాలేజీకి పోయినట్టే అనిపిస్తుందట. చదువుకునే రోజులు యాదికొచ్చి మనసంతా పడుచుపోరం లెక్కనే తయారైతుందట. చూసిర్రా బాలయ్య పోలికలు? అసలు అసెంబ్లీ కాలేజీ లెక్క ఎట్లా అనిపించింది కావచ్చు అని ఆలోచిస్తే బాలయ్య చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. కోడేలా ఆయనకు ప్రిన్సిపల్ లెక్క కనిపించవచ్చు. ఇక చంద్రాలేమో క్లాస్ లీడరు, రోజా యనముల ఈ ఎమ్మెల్యేలు అందరూ క్లాస్మేట్లు. ఇక కాలేజ్ అన్నాక బ్యాచీలు కూడా ఉంటాయి కదా, ఒక గ్యాంగుకు ఇంకో గ్యాంగుకు అస్సలే పడది. ఆ చంద్రాలది సైకిల్ బ్యాచ్ అయితే జగనాల్ది షైన్ బ్యాచ్ అనుకున్నాడు కావచ్చును. కానీ బాలయ్య అసెంబ్లీని ఏమన్నా పోల్చినవా? మీ నాయన దేవాలయం అనంగా ఇందాం గాని అదే అసెంబ్లీని కాలేజీతో పోల్చిన ఏకైక మనిషి నువ్వే బాలయ్య, నువ్వే. గింత పెద్ద మాట చెప్పిన నీ నోటికి నమస్కారాలు, నీ పోలికలకు ప్రణామాలు. జ్యూసులు ఎండాకాలంలో మస్తు దొరుకుతాయి, ఇప్పటి కూడా దొరుకుతున్నాయి కదా. మీరు కూడా దాగే ఉంటారు. ఆ మామిడికాయలు కూడా ఎండాకాలంలో కాస్తాయి. ఇక సీతాఫలాలు వర్షాకాలంలో దొరుకుతాయి. ఇట్లా ఒక్కో దానికి ఒక్కో సీజన్ అనేది ఉంటుంది కదా. కానీ ఒక్కదానికి మాత్రం అసొంటి ఏముండయి.
ఎనీ సెంటర్ సింగిల్ సీసా స్మాల్ డ్రాప్ చెలో స్వర్గం అట్లుంటా దాని వ్యవహారం. ఇగో ఈ వ్యవహారం కూడా చూడుర్రి. నీ తాగుడు ఇంట్లో పీనుగెల్లా నీ తాగుడు దలగబెట్ట అంతగానని చెప్తిమి నిన్న మొన్న. తాగుడు తక్కువ చేసుకొనిరా నాయన, అంత బుద్ధి అయితే ఇంట్లోకి తెచ్చుకొని తేచి పండుకొని అని మొత్తుకున్నాం. అయినా ఇంటలేరు కొంతమంది. ఇగో ఈ ముసలోని చూడుండ్రి, నడి రోడ్డు మీద పట్ట బయటీలు ఎట్లా వన్నాడో. ఆయనతో ఏదన్నా లారోడు చూడకుండా ఎక్కిస్తే ఏం కావాలి వీని గతి? ముసల్తానాని కుసుమగూడాలు అన్నట్టు గిట్ల దాగి పంటాడు. సిగ్గు అనిపిస్తలేదురా వారి నీ పండుడు దలగబెట్ట. ఏమన్నా చెట్టు కింద వన్నా అనుకుంటున్నావా, లేకపోతే ఇంట్లో నవారు మంచం మీద ఒరిగిన అనుకుంటున్నావా? లేవు నీ సోయి తప్పినను వచ్చే మన్ను. ఏమన్నా అయితే ఇంట్లో బాధ పెట్టేందుకేనా ఇది? ఈ పని దలగబెట్ట ఏడనో ఎరికేనా అమ్మ? ఈ పటేల్ నిమ్మలంగా నిద్రపోయింది రంగారెడ్డి జిల్లా తాండూరు రోడ్డు మీద. యాన్నో పొద్దుగాలనే చెడిపోయిండు, వచ్చి రోడ్డు మీద వన్నాడు. ఎవడేం చేస్తాడో చూస్తా అని. ఇట్లనే వంటే అందరు కలిసి నీ సాగు చేస్తారో నీ పని బండకేసి కొట్ట. లేవు లేచిపాడుగా అంతమంది పరిశాన్ కాబట్టిండ్రు అని తిట్టుకుంటా ఎంతమంది లేపబోయినా వాళ్ళనే తిడుతున్నాడట మీదికెళ్ళి. మాదేం పోయిందని ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతున్నారు. ముందే లైన్ బండ్లు ఎక్కువ నడుస్తుంటాయి ఆ తాండూరు దిక్కు. ఇట్లా వంటే ఎట్లా చెప్పుండ్రి? తెల్లారంగానే తాగకుంటే కొంపలు కొట్టుకపోతున్నాయి. ఈ బట్ట సోయిలేని బట్ట వైకిన వారేస్తే ఇట్లా మోపైన రమ్మా. ఎట్లున్నాయి అలాంటి వార్తలు చూసి మస్తు నవ్వుకుర్రా. రేపు కూడా ఇదే టైంకి ఇంకా మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.